ఇంకా ఇక్కడ బీజేపీ వాళ్ళేమో దానికి మొత్తం మత రంగు మూలివేసిండ్రు. ఏదేమైనా గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఇప్పుడు పెద్ద రచ్చరచ్చ లేపుతుంది. మరి సాధ్యమేనా? పంపించగలుగుతారా? అది అవుతుందా? అంత ఈజీ అయ్యే ముచ్చట కాదు. ఎందుకంటే మనం కూడా మన రాష్ట్ర ప్రజలు కూడా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ చాలా చోట్ల ఉన్నారు. అక్కడి ప్రజలు, స్థానిక రాష్ట్ర ప్రజలు, గో బ్యాక్ తెలంగాణ ప్రజలు అంటే ఎట్లుంటే ఎంత బాధపడతామో ఇక వీళ్ళది కూడా అట్లే ఉంది. ఇప్పుడు అమెరికాలో మనోళ్ళు ఉన్నారు విద్యార్థులు, లేకపోతే మనోళ్ళంతా దాదాపు లక్షల మంది ఉన్నారు. వెళ్ళిపోండి మీ దేశానికంటే ఎట్లుంటది? ఇక అదో రకమైన బాధ. అదంత ఈజీ ముచ్చట కాదు. కాబట్టి గో బ్యాక్ మార్వాడి అనేది ప్రధానంగా ప్రజాసంఘ నాయకులు, దళిత సంఘాలు చెప్తున్నది ఏంటంటే మీ కల్చర్ పోవాలి, మీ పెత్తనం పోవాలిడా, మా బతుకమ్మ ఆడతలేరు, మా పండుగలను గౌరవిస్తలేరు, మీరు వేరే పార్టీలకు ఫండ్ ఇచ్చి మీరు ఏదో పెత్తనం చేయాలనుకుంటున్నారు, కులం పేరుతో దూషించడం ఏంది, మీ పెత్తనం ఏంది, అసలు ఈడ ఏంది, మీ కథ ఏంది, మీరు వచ్చిన బతకనికే బతకండి అనేది వాళ్ళు వాదన చేస్తున్నారు. ఇదంతా ఇష్యూ ఏమైపోయింది తెలుసా? ఇప్పుడు మతం కాడికి పోయింది. ఇక హిందూ మతం వల్ల చిచ్చు రేపే విధంగా ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తారు. మరి ఇంకేమవుతుందో ఏమో తెలియదు కానీ ఆ నినాదం అయితే ఇప్పుడు రగులుతుంది.